ప్రార్థన చేస్తాం అంతే. చెప్పండి. తప్ప చిన్న ప్రపంచం, ఈ ప్రపంచంలో మానవుడు దేవుని కింద జీవించాల్సిన మానవుడు ఇష్టానుసారమైన జీవితము జీవించడానికి ఇదిగో పరిగెడుతున్నాడు. ఈ రోజుల్లో మనం ప్రతి కుటుంబాల్లో చూస్తే ఎక్కడ చూసినా తాగుడు, ఎక్కడ చూసినా గోవా, గుట్కా, తంబాకు, మరి అనేకమైన చెడ్డ పనులు చేసి మానవుడు దేవుని కింద ఉండి ఆనందంగా జీవించాల్సిన మానవుడు ఆనందాన్ని కోల్పోయాడు. ఆనందాన్ని కోల్పోయి ఇక్కడ శ్రమల పాలైపోయాడు. ఈ శ్రమల పాలైపోయిన మానవునికి మరి మరణిస్తున్నాడు. మరి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్లకుండా నరకానికి జారిపోతుంది. అందుకే గ్రహించిన దేవుడు 2023 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చేసాడు. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి ఇక్కడ వచ్చేసి మన అందరి కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. మన అందరి కొరకు ఆయన రక్తం కార్చాడు. ఆయన మరణించి పవిత్రమైన రక్తం కార్చి ప్రజలకు పరిశుద్ధపరిచి ఆ పరలోక పట్టణం చేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. వచ్చిన మానవునికి ఇదో ఇక్కడ యథావిధంగా నీకు పాపంలో శాపంలో పడిపోయిన నీకు ఇదో పశ్చాత్తాపం, ఇది మోకరించి ప్రార్థన చేసు. ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు. మీరు సంపాదించిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పొలంలో సంపాదించిన డబ్బు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మరి అటువంటి మానవునికి దేవుడు ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాడు. నువ్వు ఎంత పాపివైనా, ఎంత ఘోర పాపివైనా నిన్ను ఆయన పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన ఇదో ఇక్కడ నుంచి ఆ శిలువ మరణం మరలా పోయిన ఆనందం తిరిగి పొందడానికి మనకు ఈ భూమి మీద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవించినా మనము పరలోక రాజ్యం చేరడానికి అదే ఆనందం మళ్ళీ ఇస్తా అంటున్నాడు. మనము చక్కగా ఇప్పుడు ఈ పాప స్థితిలో ఉన్న ఈ లోకం కావాలనుకుంటామా, మరి లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలంటే ఈ అందమైన ప్రపంచం కావాలి? చెప్పండి. ఎవరైనా కోరుకునేది అందమైన ప్రపంచమేనా? ఎన్నాళ్ళు కష్టపడినా మంచి ఇంట్లో ఉండాలనుకుంటాం. అలాగే దేవుడు నిన్ను అందమైన ప్రపంచము ఇవ్వడానికి శిలువలో రక్తం కార్చి మరణించి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన పరలోక రాజ్య నివాసి ఉన్నాడు. మరలా రాబోతున్నాడు యేసు ప్రభు పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా నన్ను క్షమిస్తాడు. తమ్ముడు కూడా 2 మాటలు మీకు చెప్తాడు, బాగా వినండి.